నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. నేనేమంటున్నా అంటే డ్రగ్స్ అనేది మామూలు విషయం కాదు. ఆ టైంలో రాజతరు నేను ఎందుకు చెంప పగలగొట్టేటట్టు కొట్టాలి నీ మీద పెడితే. అతను కూడా ఒకసారి చెప్పాడు, మీడియా ముందు వచ్చి చెప్పాడు. ఏంటి అంటే తను చాలాసార్లు తన ఫ్రెండ్స్ని తెచ్చుకొని నా ఇంట్లోనే డ్రగ్స్ తీసుకోవడం నేను చూసాను, భరించాను, మీరెందుకు క్వశ్చన్ చేయలేదని మీడియా వాళ్ళు అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటి అంటే నా రెప్యుటేషన్ మీద ఏమైనా మచ్చపడుతుందేమో అని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను, భరిస్తూ వచ్చాను అని చెప్పేసి అంటూ వచ్చాడు. అసలు దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే వాళ్ళ అడ్వకేట్ అన్నమాట కూడా ఇదే దీని గురించేనే రీహాబిలిటేషన్ సెంటర్కి పెట్టచ్చు కదా అన్నది. మనం చేయలేదన్నప్పుడు ఆ టాపికే రావద్దు కదా. అవును, ఫస్ట్ పాయింట్. అవును, నేను చేయలే, రీహాబిలిటేషన్ సెంటర్ వరకు ఎందుకు పోవాలి? అవునా, రాజతరుని ఎలిగేషన్ పెట్టి నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు డిఫర్మేషన్ కేసు 100% బుక్ అవుతుంది. సోషల్ మీడియాలో చెప్పిండు, మామూలు విషయం కాదు. 100% పరువు నష్టం కేసు పడుతుంది, అరెస్ట్ కూడా ఉంటుంది దాంట్లో, 100% చేసుకోవచ్చు. అవునా, అంటే నీ చేతిలో ఇంత పెద్ద ఆయుధాలు ఉన్నాయి కదా, యువర్ ఏ ఉమెన్, నీ దగ్గర కంప్లీట్ ఉంది. నెక్స్ట్ వచ్చి రాజ్ తరుణ్ నేను సెలబ్రిటీ కాబట్టి బయటకు చెప్పుకోలేను అంటే నాట్ ఓన్లీ రాజ్ తరుణ్, చాలామంది వరకు కూడా కొన్ని మనకి చుట్టుపక్కల కనిపిస్తున్న భయం, చెప్పాలంటే మనకి ఏమవుతుంది, మనకెందుకు, కానీ ఇక్కడ వచ్చేసరికల్లా ఈయనింట్లోనే ఈయననే జరుగుతుంది అన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఇది ఉంది అన్నప్పుడు ఆయన ఏం చేశానంటున్నాడు, నాకు ఇవన్నీ చూసి జరిగిపోయాడు అంటే పక్కకు జరిగిపోయాడు. కానీ జరిగేటప్పుడు ఎలిగేషన్ పెట్టుంటే అది వేరే ఉండేదేమో. అది కూడా ఒక వరకు రాస్తారుంది తప్పే 100%. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్కి కూడా, అటు పేరెంట్స్కి తెలుసు ఇటు పేరెంట్స్ తెలుసు, వీళ్ళిద్దరు లివింగ్లో ఉన్నారా లేకపోతే పెళ్లి చేసుకున్నారా, ఓవరాల్గా అయితే ఇద్దరు కలిసి అయితే ఒక దగ్గర ఉన్నారు కాబట్టి ఓకే, దాన్ని మనం ఎట్లయినా కన్సిడర్ చేస్తే లీగల్లీ వ్యాలిడ్ కిందకి వెళ్ళిపోయింది, దాంట్లో ఎట్లాంటిది కూడా ప్రాబ్లం లేదు. కానీ నీకేం కావాలి, మన కోర్టుకు పోయేటప్పుడు మెయింటెనెన్స్ కావాలా, అకామిడేషన్ కావాలా, ఆల్టర్నేట్ ఇంకేమైనా అకామిడేషన్ కావాలా, ప్రాపర్టీ షేర్ కావాలా, లేదా అతను వచ్చి నీ తోటి ఉండాలా అంటే ఏ కోర్టు కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో నువ్వు భార్యతోటి ఉండు అని చెప్పు. దెర్ ఈజ్ నో రూల్. అంటే లివ్ ఇన్ దీని మీద పోవడానికి చీటింగ్ కేసు పెడుతున్నారు ఇది, లేదా 493 అని చెప్పేసి ఒకటి పెడుతున్నారు. ఇవన్నీ పెట్టినప్పుడు కోర్టుకి ఎక్కడి నుంచి అధికారం ఉంది నువ్వు పోయి సంసారం చేయని చెప్పడానికి లీగల్ వెళ్ళండి. ఒకవేళ పెళ్ళి అయింది అనుకుందాం, సపోజ్ పెళ్ళి అయింది అనుకుందాం, వాళ్ళ వర్షంలోనే అనుకుందాం, రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసుకోవచ్చు. నా భర్త నాకు కావాలి, నా తోటి ఉండాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మేడం, ఇక్కడ ఒకవేళ మ్యారేజ్ అయితే నిజంగానే అందరూ ఇద్దరు ఫ్యామిలీలు ఒప్పుకున్నారు, మేము పెళ్లి చేసుకున్నాం, ఫొటోస్ కూడా ఉన్నాయి, మేము సబ్మిట్ చేసామని అంటారు. కానీ ఎక్కడ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది అని ఎక్కడ చెప్పుకురాలేదు. ఒకవేళ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, సర్టిఫికేట్ ఏమి హిందూ చట్ట ప్రకారంగా సర్టిఫికేట్ అనేది ఇప్పుడు మనకి అట్లా 10 మందిలో పెళ్ళి అయిందంటే చాలు. మనకి 10 మంది కాకుండా కానీ ఒక పలానా రోజు పలానా టైంలో పలానా ప్లేస్లో నాకు పెళ్ళయింది అనేది అయితే కోర్టుకు చూపించాలి కదా, అది చెప్పండి. అంటే నాకు పలానా రోజు ఇట్లా చేసుకున్నాము పెళ్ళయిందని. కానీ వీళ్ళది రిలేషన్షిప్ డిస్ప్యూట్ లేదండి, వీళ్ళిద్దరు కలిసి ఉండే డిస్ప్యూట్, అంటే ఇద్దరు విడిపోయినది డిస్ప్యూట్ తప్పించి దీని మీద మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన విల్లా ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, ఓకే, ఇద్దరి మధ్యలో రిలేషన్ బాగానే ఉంది, మధ్యలో బ్రేకప్ వచ్చింది. ఇవాళ ఇంకొక హీరోయిన్ అన్నారు, ఇంకా 10 సినిమాలు చేతిలో వస్తాయి, అదే అంటున్నాను. ఈ హీరోయిన్ కాకపోతే 10 సినిమాలు ఉంటాయి. ఇంకొకటి యాజ్ అన్ అడ్వకేట్ ఐ షుడ్ నాట్ రివీల్ ద నేమ్స్. ఉట్టి నేను కేసు గురించి నేను చెప్తున్నా తప్పించి వాళ్ళని డిఫేమ్ చేయాలని కాదు, వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ మీద నేను అనట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న రైట్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయాలనుకుంటున్నారు అనే దాని మీద చెప్పగలుగుతారు. కానీ వాళ్ళిద్దరిని పట్టుకొని ఈయన కరెక్ట్ ఈయన రాంగ్ అని చూడండి ఎట్లా చెప్తా? ఇంకోటి వాళ్ళు నన్ను అప్రోచే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు అప్రోచ్ మీ, మాకు ఇది రిలీఫ్ కావాలి మీ నుంచి అంటే నేను దే ఆర్ మై క్లయింట్స్ అని చెప్పుకోగలుగుతాను. అర్థమైంది కదా. కానీ నాకు అట్లాంటి అథెంటికేషన్ లేనప్పుడు నేను ఓన్లీ లీగల్ స్టాండ్ వరకు చెప్పగలుగుతాను. మీకు దీంట్లో వాళ్ళిద్దరు కొట్టారు, బెదిరించారు, ఫోన్ చేశారని చెప్పారు వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ తను. అయితే అప్పుడు కూడా మీ చేతిలో రైట్స్ ఉన్నాయి, మామూలు విషయం కాదు. బ్లాక్మెయిల్ చేయడం, కొట్టడము, బ్లాక్మెయిల్ చేయడం, మిమ్మల్ని థ్రెట్ చేయడం అనేది మీ పేరెంట్స్ ఇవాళ వచ్చారు, ఎందుకు అప్పుడు రాలే? ఇది మామూలు విషయం కాదు, చిన్న విషయం కాదు. తను స్ట్రగుల్ అయింది చూపిస్తే అయితే చాలా సివియర్గా ఉంది. ఈ రోజు వరకు ఆమె సహనంగా ఉన్నా అనొచ్చు,
తన వర్షన్ ఏమనొచ్చు అంటే నేను వెయిట్ చేసుకుంటున్నా, మారుతాడు వస్తాడు అనుకుంటున్నాను. వస్తే కేసులను పోయినట్ట? డెఫినెట్లీ నాట్. అదంతా ముందు చూసుకోవాలి. ఈవెన్ సైలెంట్గా చేసుకున్నా కానీ, తెలియకుండా చేసుకున్నా కానీ. ఇప్పుడు అతనికి కొన్ని కమెంట్స్ పెట్టారు, కొన్ని వరస్ట్ ఫెలో అబార్షన్ చేయించాడు. ఇప్పుడు వచ్చి ఆమె తోటి ఉంటే అన్నీ పోయినట్టేనా? అన్నీ వర్డ్స్ అని అంటే చేసిన తప్పులన్నీ మాఫ్ అయిపోయినట్ట? డ్రగ్స్ కేసులో పెట్టింది కూడా మాఫ్ చేసినట్టేనా? నాకు ఆయన వచ్చి ఉంటే చాలు అంటే సరే, ఆయన వచ్చి నీ దగ్గర ఉంటాడు, నీకు తెలియకుండా దొంగతనంగా ఇంకేమైనా చేయొచ్చేమో. అప్పుడు 24 hours అయితే వర్క్ చేయలేరు కదా. అవునా? ఇప్పుడు టైం బింగ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కేసులు వద్దని చెప్పి నేను ఇట్లాంటి కేసులు చూశాను కాబట్టి చెప్తున్నా. ఇట్లాంటి చూసినాం మేము కేసులు. ఇద్దరు కలిసి ఉండడము, తర్వాత తిను ఎమోషనల్ అయిపోయి విడిపోగానే పోయి కేసులు పెట్టేస్తారు. తర్వాత అతను ఒక జైలుకు పోయిన తర్వాత మళ్ళీ ఈమెనే పోయేసి లేదు జైలుకు పోవద్దు అంటే ఈమె కదా కొన్ని కేసులలో పోయేసి లేదు అతనికి బెయిల్ కూడా ఇప్పించి కోర్టులో మళ్ళీ ఈమెనే బెయిల్ ఇప్పిస్తారు. వీళ్ళే బెయిల్ ఇప్పించేసి వాళ్ళని బయటికి తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళు ఆడే నాటకం ఏంది, నేను నీతో ఉంటా మంచిగా, మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ కంప్లైంట్ పెడతారా? అంటే ఇక్కడ ఎవరు ఫూల్ చేసుకుంటున్నారు? మీరు మిమ్మల్ని లేదా మీరు పబ్లిక్ జస్ట్ దే విల్ సీ ఇట్, ఓకే వీళ్ళ కేసు ఇట్లుందా వీళ్ళది ఇట్లా అనుకుంటారు, కానీ సఫర్ అయ్యేది మీరే. ఎండ్ ఆఫ్ ద డే మీరే సఫర్ అవుతారు. నేనున్నాను, నా దగ్గర ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది అనుకోండి, ఊరుకునేది లేదు, నేను కేసు పెడతా అంట, కానీ రేపు పొద్దున రాజస్థాన్ వచ్చి నేను నీతోటి ఉంటా అన్నానంటే ఒక అడ్వకేట్గా నేను కూడా ఫూల్ అయినట్టే కదా. అంతే కదా. అంటే నేను ఈ కేసుని హై రేంజ్కి తీసుకొని వెళ్తా, అతను వచ్చిన మినిటే పడిపోయినట్టే కదా కేసు. అవునా? స్టాండ్ ఉంటావా? కేసు జైలుకి పోయేంత వరకు ఉంటావా? ఇప్పుడు సరే మీన్ వైల్ జైలుకి పోయింది అనుకుందాం, బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చి కేసు ఏముంది, ప్రూవ్ చేసుకోవాలి. 4 to 5 years. అప్పటికి ఇదే స్టాండ్లో ఉంటారా? ఎవరు ఉంటారు? ఎన్ని రోజులని ఉంటారు మేడం? అవునా? మన ఇండియన్ లా ప్రకారంగా పొద్దున కేసు వేస్తే రాత్రి జడ్జిమెంట్ లేదు. అవునా? నాకు న్యాయం కావాలంటే ఏం న్యాయం కావాలి? ఇప్పుడు భార్య అనుకోండి, భర్త వదిలేసి వెళ్ళిపోతున్నా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి, నేను పట్టుకొని ఇక నువ్వు తాగుతున్నావు కొడుతున్నావు అనొచ్చు. అతనైతే మొత్తం ఓపెన్గా చెప్పేసాడు, నేను తాగుతాను, నాకు ఇది అని చెప్పి నేను అనేది పాపం ఒక అమ్మాయిగా ఒక లేడీగా చెప్తున్నాను ఏంటంటే మోసపోయిందేమో, ఒప్పుకుంటే ఎందుకంటే ఇద్దరు కలిసి ఉన్నారు, విడిపోయినప్పుడు ఆబ్వియస్గా బాధ ఉంటుంది. కానీ బాధలో నేను ఆ అమ్మాయిని తెలవట్లేదా, తెలుసుకోలేక ఎమోషనల్ అవుతుందా నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే వాట్ యు వాంట్, అది ఇంపార్టెంట్. మనము కాల్ బయటికి పెట్టి ఒక కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మనకు తెలియాలి, నేను కంప్లైంట్ ఇస్తున్నా. ఇప్పుడు రాజస్థాన్ తీసుకొచ్చి పోలీసులు పట్ట ఇవ్వము కూడా కొట్టారు అనుకోండి, యూ విల్ బేర్ ఇట్. నువ్వు తట్టుకోగలుగుతావా? నన్ను పోలీసులతో కొట్టించినాక నువ్వెందుకు, ఎక్కడ వరకైనా నేను పోతాను ఆయన ఉంటారు. ఇద్దరు కావాల్సింది అదొక పాయింట్. అంటే పోలీసులతోటి రాజస్థాన్ కొట్టేస్తే హ్యాపీనా? అండ్ కేసుకి సొల్యూషన్ అయిపోయింది. మళ్ళీ అది యాక్చువల్గా శిక్ష పడాలని కాదు నా, ఇదంతా పోరాటం అని కూడా చెప్పుకుంటూ వస్తున్నా. అదే అంటున్నా, దేనికి పోరాడుతున్నా అనేది క్లారిటీ లేనప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసినాక ఇదే పోలీసులను పట్టుకొని విడుదల చేయమంటారు. పబ్లిక్ ఫూల్స్ అయిపోతారు. ఇట్లాంటివి నాట్ ఓన్లీ 1-2 కేసులు కాదు, పోలీసులకు కూడా ఎందుకు తెలుసా, ప్రతి కేసు వాళ్ళు కొద్దిగా ఇట్లాంటి వాటికి తొందరపడరు, ఇమీడియట్లీ రియాక్ట్ కారు. ఎందుకంటే దే హ్యావ్ టు డూ సమ్ ఎంక్వైరీ. వాళ్ళు అందుకనే చెప్పుకోవచ్చా మేడం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అనడానికి? డెఫినెట్లీ ఎంక్వైరీ మ్యాండేటరీ కదండి. వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ కూడా మ్యాండేటరీ. యాక్చువల్గా దెర్ ఈస్ అ భరోసా సెంటర్స్, దెర్ ఈస్ అ సఖీ సెంటర్స్. అమ్మాయికి షీ టీమ్ కూడా హెల్ప్ చేయగలుగుతుంది. ఇంకోటి చెప్పాలంటే మన దౌర్భాగ్యం, మనకి ఉమెన్ కమిషన్ లేదు, కానీ చెప్పాలంటే ఉమెన్ కమిషన్ దగ్గర కూడా ఈమె వెళ్ళే ఛాన్స్ ఉండాల్సింది. కానీ ఇప్పుడు మనకేందంటే అపాయింట్ చేయట్లేదు. అసలు యాక్చువల్గా మహిళలకంటూ మన దగ్గర చట్టాలు ఎక్కువనే ఉన్నాయండి, ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళది బాగానే ఫాస్ట్గానే ఉంటుంది. కానీ నాకంటూ ఈ రిలీఫ్ కావాలని ఆమె పోలీసులకు ఏం చెప్పు ఉంటుంది, అరెస్ట్ చేయమన్నదా చేద్దంటున్నా, అసలు ఏం కావాలి? అది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. దుర్మార్గుడు, దుష్టుడు, మూర్ఖుడు రాస్తారున్న చావుని ఇవన్నీ నేనే అంటాడు.
అసలు ఇంకో అంటే డౌట్ ఏంటి అంటే మేడం, మీడియాకి మాత్రం ఇలా చెప్తూ కోరుకునేది ఇంకొకటి కోరుకుంటుందా అనేది ఎంతవరకు కరెక్ట్ అంట? అంటే మీడియాకి జస్ట్ తనను కాపాడుకుంటూ శిక్ష మాత్రం పడే విధంగా లోపల ఉందా, ఆ కక్ష అనేది ఉందా అనుకుంటున్నారా? కక్ష అలాంటిది ఉండొచ్చా? ఈ కేసులో మాత్రం చూస్తుంటే మాత్రం కక్ష అట్లాంటిది లేదు. ఒక ఇమోషనల్ గా ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ లో బాధపడుతున్నారు. ఆ బాధలో ఏమైతుంది అంటే ఏం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండదు. ఇవన్నీ ఎట్లుంటాయి అంటే ఒక లాంగ్ రన్ లో అరే దీని గురించి నేను ఇట్లాంటి పని చేసిన ఆఫ్టర్ ఆల్ దీన్ని అంత పెద్ద సీరియస్ గా ఉండదు. ఇప్పుడున్న ఎమోషన్ ఏదైతే ఉందో లాంగ్ రన్ లో నిజానికి ముందుకు వస్తారు అన్నట్టు. అరే ఇతను నన్ను ఎంత అవాయిడ్ చేస్తున్నాక కూడా నేను ఇతని గురించి ఎంత ఉరికానా, నేను ఎందుకోసం ఉరికాను, నేను ప్రేమనే లేనప్పుడు నేను ఎందుకోసం ఉరుకుతున్నా. ఇంకోటి ఆల్రెడీ విల్లా ఇచ్చానంటున్నాడు. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అయితే అమ్మాయి ఉంది అని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమంతలో ఆమె ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు ఆమె టైప్ అయితే ఇంకా ముందు నుంచి కూడా సపోర్ట్ చేయరు, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా. తనకు ఒక ఎఫెక్షన్ అనేది దూరం అయిందనే బాధలో దూరం అయింది సరే, కానీ అది ఎట్లా తెప్పించుకోవాలనేది తెలియట్లేదు తనకి. అది పోయే రూట్ ఒక్కటి. ఇప్పుడు మనీ కేసో ఇంకొకటి కొట్టిండో తిట్టిండో బయట ఏదైనా ల్యాండ్ కబ్జాను అంటే ఎట్లా పోయినా ఏం కాదు, ఏ తీరులో పోయినా సరే. అది నువ్వు హైకోర్టులో పో, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో, లోయర్ కోర్టు పో, లేకపోతే 10 మంది అడ్వకేట్లను పెట్టుకో, ఎట్లనో పో, సోషల్ మీడియాకి పో, ఎట్లనో పో. బట్ ఒక్కసారిగా సెన్సిటివ్ విషయం ఇది చాలా ఆలోచించి చేయాలి.